ఆమె అక్కడ పని మనిషిగా ఉన్నప్పుడు ఇంట్లో అంటు తోముతున్నప్పుడు ఆమె ఎవరో తెలియదు. కానీ చికాగో అబ్బాయికి ఎప్పుడైతే భార్య అయిందో ఆమె ఎవరో అర్థమైపోయింది అందరికీ. ఆమెను మహిమపరచడం మొదలుపెట్టారు, ఆమెను కీర్తించడం మొదలుపెట్టారు. ఆయనకున్న కీర్తి అంతా ఇప్పుడు ఆమెకు వచ్చేసింది. ఆమె ఒకడవడం ద్వారా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? అదిగో రోమియో ఎందుకు వచ్చాడు? జూలియట్ ఎత్తుకుపోవడానికి. హల్లెలూయా! ఇప్పుడు రోమియో ఎందుకు వచ్చాడు? దాన్ని ప్రకటించడానికి ఏలియా ఉన్నాడు. రోమియో వచ్చాడని ప్రకటించడానికి జూలియట్కి. హల్లెలూయా! అర్ధరాత్రి వేళ కేకలు కాదండి, కేక. అదిగో అరణ్యములో ఒకని శబ్దం, ఒకని కేక. అక్కడ కూడా కేకలు కాదండి, కేక శబ్దం మాత్రమే. అదిగో ఆయనను, ఇదిగో పెళ్లి, ఇదిగో లోక పాపలను మోసుకపోయే దేవుని గొర్రె పిల్లని పరిచయం చేసింది. ఇప్పుడు కూడా కేక శబ్దము అది మాత్రమే పరిచయం చేస్తుంది. ఎప్పుడైతే ఆయన మనకు పరిచయం చేయబడ్డాడో, ప్రకటన 10:1 వచ్చిన క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన క్రీస్తు కాదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన క్రీస్తును ప్రకటిస్తే ఎవ్వడికి ఏ ఒళ్ళు నొప్పి లేదు. 2000 సంవత్సరాల క్రితము వచ్చిన క్రీస్తును ప్రకటిస్తే ఎవరికి ఏ ఒళ్ళు నొప్పులు లేవు. తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఏముండవు. ఎందుకంటే అందరు అదే ప్రకటిస్తాను. కానీ ఇప్పుడు ఏలియా వచ్చుడు ద్వారా మారిపోయింది అంతా. రెండవ రాకడ ముందు ఏలియా వచ్చి రెండవ రాకడలో వచ్చిన క్రీస్తును పరిచయం చేసేసరికి, వధువు ఆమెతో వివాహం అయ్యేసరికి, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మనం ఉండేసరికి, ఇప్పుడు ప్రకటన 19లోని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఇప్పుడు మనకు జరుగుతూ ఉంటే, ఆయనతో ఏకమవుతూ ఉంటే, ఆయన మనలో శరధార అవుతూ ఉంటే, ఆయన తన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రకటన 5లో, ఆయన ప్రకటన 10లో ఈ వధువుని వివాహం చేసుకోవడానికి వస్తూ ఉంటే, ఈ వధువులో శరీరధార అవ్వడానికి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వచ్చి హత్తుకుంటూ ఉంటే, వీళ్ళిద్దరు ఏకమవుతూ ఉంటే అందరికీ వాళ్ళ నొప్పులు మొదలైనవి, అందరికీ తలనొప్పులు మొదలైనవి, అందరికీ ఇది అబద్ధ సువార్త అయిపోయింది, అందరికీ ఇప్పుడు తప్పుడు బోధ అయిపోయింది. మార్పు తప్పుడు బోధ బోధిస్తాడు. సరే, నిజ బోధ చెప్పరా ఇక నాకు? కమ్ ఆన్, టెల్ మీ వాట్ ఈస్ ద ట్రూత్. నేను కూర్చొని వింటా, నువ్వు చూపించు నాకు బైబిల్లా, చూపించు నాకు వర్తమానాలలా, చూపించు నాకు ఛాయలలా, సాదృశ్యాలలా. ప్రొఫెట్ ఏమన్నాడు? నేను ఒక చదువుకొని వాడిని, నాకెప్పుడు ఛాయలు సాదృశ్యాలు తప్ప బైబిల్ నేను ఇంకో రకంగా అర్థం చేసుకోలేదు. నేను ఛాయలను నీడలను చూసుకొని బైబిల్ని అర్థం చేసుకుంటున్నాను. ఈరోజు నేను బోధించేది కూడా అంతా ఛాయలు నీడలు సాదృశ్యాలే అన్నాడా లేదా? మరి ఛాయలలో లేని రూపం, నిజ రూపం ఎలా వస్తుంది? ఇప్పుడు ఛాయలలో ఉన్నదే రావాలిగా. ఎస్తేరు రాణి కావాలిగా, భూమిపైననే రాణి కావాలిగా. మీకు ఏమైనా అర్థమవుతుందా? పెళ్లి కుమారుడు వచ్చాడని ప్రకటించాలిగా. అప్పుడు రంగం పైన ఆ స్వరాన్ని ప్రకటించేవాడు ఉండాలిగా. ఆమెనంటారా? అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఇప్పుడు ఆ మర్మం, దేవుని మర్మం 7వ దూత పలుకు దినాలలో దేవుని మర్మం సమాప్తమవుతుంది. ఏంటి సమాప్తం అవడం అంటే? దేవుని మర్మమైన క్రీస్తును బయలుపరిచాడు. ప్రకటన 10:1 వచ్చిన ఆయనను ఎవరికి బయలుపరిచాడు? ప్రకటన 10:8 ఉన్న వాళ్ళకు, యోహానికి. యోహాను ఎవరు? ఈ కాలంలో ఉన్న పెళ్లి కుమార్తె, ఈ కాలంలో ఉన్న పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. అవునంటారా? ఎందుకంటే ప్రకటన 4వ అధ్యాయం గురించి ప్రవక్త చెప్పేటప్పుడు 2-3 అధ్యాయాలు సంఘకాలాలు భూమిపైన జరిగినాయి. 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కి రమ్మన్నాడు దేవుడు. ప్రవక్త ఏమన్నాడు? ఇప్పుడు సంఘం పైకి వెళ్ళుట అది యోహానికి సాదృశ్యంగా ఉంది. యోహాను పైకి వెళ్ళడం అంటే సంఘం పైకి వెళ్ళడం అయి ఉన్నది. చదవలేరా మీరు మెసేజ్లా? ఆమెనంటారా? ఇప్పుడు యోహాను ఎవరు? అనేక సభ్యులు కలిగిన క్రీస్తు శరీరం.
అనేక సభ్యులు కలిగిన, అనేక అవయములు కలిగిన క్రీస్తు శరీరం, సంఘం. ఆమేనంటారా? ఇప్పుడు యోహానుకు అది బయలుపరచబడ్డది. క్రీస్తును ప్రచురణ చేశాడు. ప్రకటన 10:1 నుండి 6 వచనాలు వచ్చిన క్రీస్తుని ప్రకటన 10:7 7వ దూత ఆ మర్మాన్ని ప్రకటన 10:8 నుండి 11 వచనాలలో ఉన్న యోహానికి తెరిచాడు. ఆ మర్మం ఇప్పుడు విప్పబడింది. ఆ మినిస్ట్రీ విప్పబడితే ఏమవుతుంది? సింపుల్. ఎవరికైతే అది విప్పబడుతున్నదో, ఎవరి హృదయంలోనైతే ఆ 7వ దూత యొక్క వర్తమానం ప్రకారముగా దేవుని మర్మము సమాప్తమవుతున్నదో, ఎవరిలోనైతే వారు క్రీస్తుతో వివాహం చేయబడుతున్నారు. ఎందుకంటే అక్కడ క్రీస్తు శిరస్సుగా వస్తున్నాడు, భర్త శిరస్సు అయి ఉన్నాడు. ఈ భార్య శరీరంతో ఆ శిరస్సు అతుకుంటున్నది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భార్య శరీరమునకు ఆ శిరస్సు అతుకుంటున్నది. వింటున్నారా అని చెప్పింది. బ్రదర్, ఈ రాకడ, ఈ రెండవ రాకడ, ఈ రాకడ ఇది ర్యాప్చర్ కోసం వచ్చే రాకడ. పెళ్లి కుమార్తెను తీసుకుపోయే రాకడ. మొదటి రాకడ పెళ్లి కుమార్తె కొరకు వెల చెల్లించడానికి వచ్చిన రాకడ. రెండవ రాకడ పెళ్లి కుమార్తెను తీసుకుపోవడానికి వచ్చిన రాకడ. తన భార్యను తీసుకుపోవాలి, కానీ ఆయన తీసుకుపోవాలంటే ముందు రావాలి. అందుకే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు పరలోకము నుండి దిగివచ్చును. దిగొస్తున్నాడు ప్రకటన 10. ఇప్పుడు ఆ దిగొస్తున్న ప్రభు, జాగ్రత్తగా వినండి, ఆ దిగొస్తున్న ప్రభు ఇప్పుడు ఆయన ఎవరిలోనో శరీరధార అవుతున్నాడు. వాళ్ళే వధువు అయి ఉన్నారు, వాళ్ళే పెళ్లి కుమార్తె ఉన్నారు. అలా శరీరధార అవ్వడమే వివాహమై ఉన్నది. వాళ్ళిద్దరు ఏక శరీరం అయ్యారు. క్రీస్తు యొక్కయు వధువు యొక్కయు అదృశ్య కలయిక ఇప్పుడు వధువులో జరుగుతూ ఉన్నది. అది క్రీస్తు ఇప్పుడు వధువులో అదృశ్య కలయికలో ఉన్నాడు. ఆమేనంటారా? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది? ర్యాప్చర్, ఎత్తబడుట, పెళ్లి విందు, దేవుని బూర, పెళ్లి విందు. అపో అది ఏదో ఒకటి ఆటంకం చేయాలిగా, వాడి పనే అది. ఎనీవే, కొద్దిసేపు చూద్దాం. దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. ఇక్కడ కూడా కూర్చోవచ్చు బ్రదర్, ఇక్కడ కూడా వచ్చేయండి, నో ప్రాబ్లం. ఇటు వచ్చేయండి, నో ప్రాబ్లం. ప్లీజ్ కమ్ హియర్. ఇట్లా బ్రదర్, ఇక్కడికి రా, ఇక్కడికి రండి. చూద్దామని అనుకున్న సమయంలో మేనేజర్ వచ్చి వెళ్దామా సార్ అని అడిగాడు. ఇంత భయంకరమైన తుఫానులో, వర్షంలో ఎవరుంటారని అంటే, సార్ వాళ్ళు పొద్దుటి నుండి గొడుగులు పట్టుకొని ఉన్నారు సాయంత్రం కూటం కోసం, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నాడు. ఆ రోజు జరిగిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు అవి. ఫెత్, విశ్వాసం. ఆమేన్. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త వినండి. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడుతున్నాడు. దేవుని మర్మం అంతా సమాప్తమగును. ఇప్పుడు క్రీస్తులో ఒక మర్మం ఉన్నది. సో ప్రకటన 10:1 వస్తున్న ఆ క్రీస్తు దేవుని మర్మము బయలుపరచుటయే 7వ దూత పరిచర్య. ఈ క్రీస్తు పాత నిబంధనలు అంతట్లో చూపించబడుతూ వస్తున్నాడు, ఛాయలుగా, నీడలుగా. అందుకే బైబిల్లో ఉన్న మర్మమంతా ఇప్పుడు విప్పబడుతుంది. ఏమన్నా అర్థమైందా? పాత నిబంధనలలో ఉన్న ఛాయలలో, నీడలలో, ఉపమానములలో మొత్తం ఆ క్రీస్తున్నాడు. ఆ ప్రవక్తలలో క్రీస్తున్నాడు. వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలో క్రీస్తున్నాడు. అది ఆ మర్మం ఇప్పుడు ప్రకటన 10:1 తెరవబడుతున్నది. ఎందుకంటే పాత నిబంధన మొత్తం పూర్తి కాల మొదటి రాకడతో. మరలా చెప్తున్నాను వినండి, పాత నిబంధన మొదటి రాకడతో పూర్తి కాలే. అందుకే బ్రదర్ బ్రానమ్ దగ్గరికి ఒక బోధకుడు వచ్చి విలియం బ్రెన్హామ్ గారిని ఇలా అడిగాడు, బ్రెన్హామ్ గారు,
మీ వర్తమానంలో నేను చాలా కాలం నుండి వింటున్నాను, నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నాకు ఒక విషయం అర్థం కాలేదు, చెప్పు సోదరుడా అన్నాడు. అప్పుడు బ్రదర్ బెన్యామిన్ ఇలా అడిగాడు, నువ్వు ఏ మూల అంశాన్ని బోధించాలనుకున్నా, ఏదైనా మెసేజ్ని, నీ మూల అంశం కోసము నువ్వెందుకు పాత నిబంధనలో ఉన్న లేఖనాలు చూపిస్తాను? బోధకులందరూ కొత్త నిబంధనలో తీసి చూపిస్తారు. యేసు యొక్క జీవిత చరిత్రలో జరిగినాయో, లేకపోతే అపోస్తులు రాసిన ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలలోనో వాళ్ళు చూపిస్తారు. నువ్వేంటి నీ మూల అంశాన్ని ఎప్పుడు చూసినా ఆ టైటిల్కి నువ్వు తీసుకునేదంతా కూడా పాత నిబంధనలో నుండి తీసుకుంటావు. అప్పుడు ప్రాఫెట్ నవ్విలా అన్నాడు, నేను ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. ఆయన అన్ఎడ్యుకేటెడ్ కాదు, అందరికంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఆయననే. డార్విన్ కంటే ఎక్కువ తెలుసు ఆయనకు. వానికి పిచ్చోడికి వానికి కోతులో నుండి మానవుడు వచ్చానని తెలుసు వాడికి, ఆ పిచ్చోడికి. ఆ తర్వాత సైంటిస్టులు అందరూ, ఇప్పుడు 90s తర్వాత వచ్చిన సైంటిస్టులు అందరూ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతూ ఈ పిచ్చోళ్ళందరూ అదే చెప్తున్నారు. అంత పిచ్చోళ్ళు తయారయ్యాలంతా. అందుకే మనకు కూడా పిచ్చెక్కిస్తున్నారు ఈ పరికరాలు తయారు చేసి. అంతకుముందు ప్రశాంతంగా ఉండే, ఇప్పుడు ఇవి తయారు చేసి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ సీరియల్ ఏమైందో, ఏ సినిమాలో ఏం జరుగుతుందో, ఎక్కడ అరే వాట్సాప్లో నాకు ఎంతమంది లైకులు కొట్టిల్లో, ఫేస్బుక్లో ఎంతమంది లైకులు, పిచ్చోళ్ళని చేసి పడుతున్నారు పబ్జీ గేములతో. ఈ పిచ్చి సైంటిస్టులు అంతా పిచ్చోళ్ళని చెప్తున్నారు. ఈ దయ్యం పట్టిన సైంటిస్టులు ఇలాంటి కనిపెట్టి మనని దయ్యం పట్టే వాళ్ళగా చెప్తున్నారు. ఈ మెంటల్ ఫెలోస్ అంతా చదువు వచ్చనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళంత మొద్దులు ఎవరు లేరు. మీకు తెలుసా, ఫస్ట్ ఎవరైతే AK-47 కనిపెట్టారో ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నేను కనిపెట్టి చాలా పెద్ద పొరపాటు చేశానని నాకు తర్వాత అర్థమైంది అన్నాడు. బ్లండర్ మిస్టేక్ చేస్తున్నా నా జీవితంలో, దేవుడు నన్ను క్షమించాలని కోరుతున్నా. ఎందుకు? అది వచ్చిన తర్వాత ఈజీగా మనుషులను చంపేస్తున్నారు. ఈజీగా మనుషులను చంపేస్తున్నారు. ఈజీగా, సులువుగా, ఈజీగా పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చినాక ప్రతి ఒక్కడు పిచ్చోడే. రోడ్డు పైన పో పిచ్చోళ్ళు కనపడతారు. ఎవడు చూడు అదే. పక్కోడు మాట్లాడుతాడు, ఆడేం మాట్లాడుతున్న తర్వాత టీ తాగుతూ, అన్నం తింటూ, చికెన్ పకోడీ తింటూ పిచ్చోళ్ళు అయిపోయింది. అమ్మ నాన్నలు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడతలేరు. డాడీ నన్ను డిస్టర్బ్ చేయకు డాడీ. సెల్ ఫోన్లో నేను ఇప్పుడే ఫేస్బుక్లో ఒక ఫోటో పెట్టిన ఎంతమంది లైక్లు వచ్చినో చూడాలా, నా స్టేటస్ పెట్టిన ఎంతమంది చూశారో చూడాలా. బ్రదర్ బెన్యామిన్ అన్నాడు, ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. నేను ఒక చదువురాని వ్యక్తిని. నేను ఎక్కువగా బైబిల్ని సాదృశ్యాలలో, ఛాయలలో ఉన్నదాన్ని నమ్ముతాను. పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయ, నీడ, సాదృశ్యం. కాబట్టే నా యొక్క అంశాలన్నీ కూడా నేను పాత నిబంధనలోని లేఖనాలను తీసి దానిలో నుండి నేను కొత్త నిబంధనకు తీసుకొచ్చి కొత్త నిబంధనలో నేను దాన్ని చూపించడం మొదలు పెడతాను. ప్రస్తుత కాలం తీసుకొచ్చి. చాలామందికి ఏముందో తెలుసు అభిప్రాయం, యేసుక్రీస్తు ఎప్పుడైతే మొదటి రాకడలో జరిగిపోయిందో అప్పుడు పాత నిబంధన కొట్టేయబడింది. ఎవడన్నాడు పాత నిబంధన కొట్టివేయబడిందని? పాత నిబంధనలో మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడనే జరగాల్సి ఉన్నది. మొదటి రాకడ కంటే, మొదటి రాకడను గురించిన ప్రవచనాలు, ఛాయలు, నీడలు, సాదృశ్యాలు, స్టోరీలు వాటి కంటే ఎక్కువ రెండవ రాకడను గురించే ఉన్నది. అందుకే ప్రవక్త బెన్యామిన్ గారు అంటారు, యేసుక్రీస్తు జీవిత చరిత్రను చదవండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివినప్పుడు ఆయన మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడ గురించే బోధించాడు. ఆయన తన మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడను గురించే బోధించాడు ఆయన. ఆ తర్వాత అపోస్తులు రాసిన పత్రికలు చదవండి, వాళ్ళు కూడా మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడను గురించిన ప్రవచనాలే రాస్తా ఉన్నారు.
బ్రదర్, అంత స్పెషాలిటీ ఏమున్నది? ఏది సాధించాలని దేవుడు మొదలుపెట్టాడో అది రెండవ రాకడలో సాధిస్తూ ఉన్నాడు. మొదటి రాకడలో దేనికోసమైతే వచ్చాడో అది రెండవ రాకడలో పొందుకుంటున్నాడు ఆయన. అర్థమైన రామ చెప్పండి, అర్థమైందని చెప్పింది. సో అందుకే రెండవ రాకడ అంత ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ జాగ్రత్త వినండి. ఇప్పుడు ప్రకటన 10:1 వచ్చిన క్రీస్తుని ప్రకటించాడు, దేవుని మర్మము. దాంతో అయిపోయిందా? అయిపోలే. ఆ మర్మంలో ఇంకో మర్మం ఉంది. దేవుని మర్మములో క్రీస్తున్నాడు, క్రీస్తు మర్మంలో ఇంకో మర్మం ఉంది. అది రెండవ రాకడలో బయలుపరచాల్సింది. ఆ క్రీస్తు మర్మములో ఉన్నది ఎవరంటే వధువై ఉన్నారు. ఇప్పుడు చదువుతాను ఒక్కసారి. ప్రకటన 1వ అధ్యాయం తీయండి. చాలా జాగ్రత్తగా చదువుదాం, చాలా జాగ్రత్తగా. లేఖనాలు ఇవి, కొంచెం కూడా మిస్ కావద్దు. మనం వార్తాపత్రిక చదివినట్టు చదవకండి, బయాలజీ పుస్తకం చదివినట్టు చదవకండి, ఫిజిక్స్ పుస్తకం చదివినట్టు చదవకండి. ఎందుకంటే ఇది మానవ జ్ఞానం కాదు. ఇది అవన్నీ మానవ జ్ఞానం ద్వారా తయారు చేయబడిన పుస్తకాలు అవి. ఇది దేవుడి జ్ఞానం ఇది. సో జాగ్రత్త వినండి. నేను ఫస్ట్ దీన్ని ఇంగ్లీష్లో చదువుతాను. ఫస్ట్ వర్స్ని, మొదటి వచనాన్ని. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడవచ్చు. The revelation of Jesus Christ, which God gave unto him, which God gave unto him to show unto his servants things which must shortly come to pass. మళ్ళా తెలుగులో చెప్తున్నా. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనగా యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ఎవరు? దేవుని ప్రత్యక్షత. ఇప్పుడు యేసుక్రీస్తుకో ప్రత్యక్షత ఉందా? దేవుడు ఆయనకో ప్రత్యక్షతనిచ్చాడా? దేవుడు ఆయనకో బయలుపడనిచ్చాడా? దేవుని బయలుపరిచింది యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుని బయలుపరిచేది ఏదైనా ఉన్నదా? మీకేమైనా అర్థమైందా? దేవుని మర్మం యేసుక్రీస్తు. దేవుని మర్మమైన యేసుక్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకున్న వారే అని పౌలు రాశాడు. ఆమేన్. సో ఇప్పుడు దేవుని మర్మమైన యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరంటే దేవుని బయలుపరుస్తున్నాడు. ఆమేన్ అంటారా? కానీ ఇక్కడ ప్రకటన 1వ అధ్యాయంలో యేసుక్రీస్తుకో ప్రత్యక్షత ఉంది. యేసుక్రీస్తులో ఒక మర్మం ఉన్నది. అందుకే ఏమంటున్నాడు? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, తన దాసులకు కనపరచుటకు, చూపించుటకు, షో అంటూ హిస్ సర్వెంట్స్, చూపించుట, కళ్ళు. మీకేం అర్థం కాలేదు కదా? వినుట కాదు, చూపించుటకు. వినుట కాదు, వింటూ వస్తానం ఎప్పటి నుండో మనం. యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె గురించి, సంఘమును గురించి పౌలు చెప్పాడు. ఓ సంఘం ఉంటుంది, మచ్చైనను, ముడతైనను, కలంకమైనను, డాగైనను, అట్టిది మరి ఏది లేని నిష్కలంకమైన ఒక వధువు ఉంటుంది. ఇప్పుడు వినడం కాదు, చూడడం. ఇప్పుడు వినడం కాదు, చూడడం. కనపరచాలని ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు కనపరచాలా. ఎవరిని? యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యక్షతను. ఈ ప్రత్యక్షత దేవుడిచ్చాడు ఆయనకు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆమేనంటారా? చూడడం వేరు, వినడం వేరు. మేము ఏది వింటిము? విన్నారు వాళ్ళ ప్రవక్తల ద్వారా జీవవాక్యమును గురించి. కానీ కనులారా ఏది చూచితిము? ఇప్పుడు కూడా విలియం బ్రెనమ్ పరిచయం ఏంటిది? ఏది అపోస్తల ద్వారా వింటిమో, ఏది పత్రికల ద్వారా వింటిమో, ఏది సువార్తలలో వింటిమో, దాన్ని ఇప్పుడు కనపరచాలా, దానిని ఇప్పుడు చూపించాలా. ఎవరు చూపించాలా? విలియం బ్రెనమ్, ప్రొఫెట్.
7వ దూత. ఎవరి ప్రత్యక్షత? యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. వింటున్నారా? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, బయలుపాటు, రెవల్యూషన్. అందుకే ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత పుస్తకం, ప్రకటన కాదు, కరెక్ట్ మాట ప్రత్యక్షత, బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇది ఎవరిదంటే యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ప్రత్యక్షత పుస్తకమే ఈ పుస్తకం. అందుకే ఇది వధు పుస్తకం. అందుకే ఇది పెళ్లి కుమార్తెను బయలుపరిచే పుస్తకం. వినండి, బాగా వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సమవెంపినై ఉన్నవి. ఈ ప్రత్యక్షత త్వరలో సంభవించనున్నాయి. 7 సంకాలాలు. ఎందుకంటే యోహాను దీన్ని రాసేటప్పుడు క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో రాశాడు. మనం 2020లో చదువుతాం. మొదల గ్యాప్ 1900 సంవత్సరాలు. అంటే ఆయన అప్పుడు చెప్పింది త్వరలో సంభవింపనవై ఉన్నవి అని చెప్పినవి నెరవేర్పు జరిగి, ఈ 1900 సంవత్సరాలలో నెరవేర్పు జరిగి, అర్థమైందని అన్నది. ఆయన త్వరలో సంభవింపనని చెప్పిన ఆ సంఘటనలు 1900 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ 1900 సంవత్సరాలు అవి నెరవేర్పు జరిగి ఇప్పుడు అది చూపించబడాలి. ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి. ఇక్కడినండి, ఇక్కడ వస్తాడు 7వ దూత. ఇక్కడ వస్తున్నాడు ఆయన పరిచర్య. దీన్ని కనపరుస్తున్నది యేసుక్రీస్తు కాదు. దీన్ని కనపరచాల్సింది ఎవరంటే యేసుక్రీస్తు దూత. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఎవరి దూత? యోహాను దగ్గరకు వచ్చింది. క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో యోహాను దగ్గరకు వచ్చింది. పద్మాసు దీపం దగ్గరకు వచ్చింది. ఎవరి దూత? ఎవరు? యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూపించే ఆ దూత, యేసుక్రీస్తు బయలుపాటును చూపించే ఆ దూత, యేసుక్రీస్తుల మర్మముగా ఉన్నవాని చూపించే ఆ దూత ఎవరు? ప్రకటన 10:7 కొత్త తెలుస్తుంది. ఆ మర్మమును సమాప్తం చేసేది 7వ దూత. కాబట్టి ఇప్పుడు యోహానికి చూపిస్తున్నది ఎవరంటే 7వ దూత. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. యోహానికి చూపిస్తున్నది ఎవరంటే 7వ దూత. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? అక్కడ యోహానుకు చూపించాడు, ఇక్కడ యోహానుకు చూపించాడు. అక్కడ యోహానుకు చూపించాడు, ఆమేన్, యేసుక్రీస్తు ప్రత్యక్షతను. ఇక్కడ యోహానికి, యోహాను ఎవరు? ఇక్కడ మనమేనా? ఈ కాల వధువేనా? అదే దూత ఇప్పుడు ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షతను ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ యోహానికి, ఆ యోహానే ఈ యోహాన్. ఇప్పుడు ఆ దూతనే ఈ దూత ఇప్పుడు 7వ దూత చూపిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. అవునంటారా? ఎంతమందికి గుర్తుంది? ప్రవక్త బ్రహ్మం గారు ఒక బాలుడు గురించి చెప్పాడు. తన జీవితంలో ఎప్పుడూ అద్దాన్ని చూడలేదు. తన జీవితంలో ఎప్పుడూ అద్దమును చూడలేదు. చిన్నప్పటి నుండి చూడలేదు ఆ బాలుడు. ఒకరోజు నా పట్టణంలో ఉన్న వాళ్ళ ఆంటీ ఇంటికి వాళ్ళమ్మ తీసుకెళ్ళింది. వాళ్ళమ్మ తీసుకెళ్ళి ఆంటీ ఇంట్లో ఆడుకోమని వదిలిపెట్టినప్పుడు ఒక గదిలోనికి ఆ పిల్లోడు వెళ్ళినప్పుడు ఒక పెద్ద అద్దం, నిలువు అద్దం అక్కడ ఉన్నది ఆ ఆంటీ ఇంట్లో. ఆ అద్దాన్ని చూసినప్పుడు ఆ అద్దంలో ఒక అబ్బాయి కనబడుతున్నాడు. ఆ అబ్బాయి ఈయన సంగతి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు తన జీవితంలో తన ముఖము తన రూపము ఎన్నడూ చూసుకోలేదు అద్దంలా. ఓయ్, మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు తను చూసేసరికి ఎవరో అబ్బాయి, ఆయన ఇలా అంటే అద్దంలో ఉన్న అబ్బాయి కూడా ఇలా అంటున్నాడు.
హలో అంటే అద్దంలో ఉన్న అబ్బాయి కూడా చేయబెట్టి హలో అంటున్నాడు. అర్థం కాలేదు. నేనేం చేస్తున్నానో అదే చేస్తున్నాడు ఈ అబ్బాయి. అది తనన్న సంగతి తెలియదు, తన సంగతి అది తనే అన్న సంగతి తెలియదు. ఆ అబ్బాయి ఆ అద్దంలో కనబడుతున్న అబ్బాయి నేనే అన్న సంగతి ఆ అబ్బాయి తెలియదు. ఆ అబ్బాయి సేమ్ ఆయన ఏం చేస్తున్నాడో ఆ అద్దంలో కనబడుతున్న అబ్బాయి కూడా అదే చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ అబ్బాయిని కౌగిలించుకుందామని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాడు. వెళ్ళి అద్దాన్ని ఢీకొన్నాడు. ఎప్పుడైతే అద్దాన్ని ఢీకొన్నాడో అప్పుడు అర్థమైంది, అరే బాబు ఆ అద్దంలో ఉన్నది నేనే అని. ఢీకొనేదాకా అర్థం కాల, తాకేదాకా అర్థం కాల తానే అన్న సంగతి. ఎప్పుడైతే తను కనుగొన్నాడో కిందికి పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ నేను ఒక అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయి ఎవరో కాదు, అది నేనే మమ్మీ. యోహాను చూపిస్తున్నాడు. యోహాను ఎత్తబడ్డాడు. 24 పెద్దలలో యోహాను ఉన్నాడు. ఉన్నాడా లేదా? యోహాను చూపిస్తున్నాడు. ఆ పెద్దలలో ఒకడు ఏడవ కుమారుని పిలిచింది ఎవరో కాదు, యోహానే. ఆ పెద్దలలో ఒకడు యోహాను ఏడవకము. వింటున్నారా? అలా చెప్పింది ఎవరో కాదు, యోహానే. ఆ పెద్ద థియోఫన్ నుండి వింటున్నాడు. తన థియోఫన్ నుండి వింటున్నాడు ఆ స్వరాన్ని. ఆమెనంటారా? అర్థమైనా ఆమె చెప్పండి. ఈరోజు ఈ యోహానికి 7వ దూత యోహాను చూపిస్తున్నాడు. నువ్వెవరో చూపిస్తున్నాడు. వాక్యమనే అద్దములా నువ్వెక్కడుండో వచ్చావో చూపిస్తున్నాడు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో చూపిస్తున్నాడు. నువ్వేం కాబోతున్నావో చూపిస్తున్నాడు. నీ భూత వర్తమాన భవిష్యత్తు కాలమును గూర్చి చూపిస్తున్నాడు. కానపరచుట. కరెక్ట్ పాస్టర్ గారు. వినుట కాదు. ఇప్పుడు వర్తమానం వినడం కాదు, వర్తమానం కనబడడం. ఎందుకంటే ప్రవక్త వచ్చాడంటేనే చూపు వచ్చింది, ప్రవక్త వచ్చాడంటేనే కళ్ళు వచ్చినాయి, పక్షిరాజులు చూస్తూ ఉన్నాయి. ఇంకోటి చెప్పాను, ఈ కాలం గురించిన గొప్పతనం ఏంటిదో, ప్రవక్తకున్న అభిషేకము వధువుకున్నది. ఎందుకంటే ప్రవక్త పక్షిరాజు అయితే వధువు కూడా పక్షిరాజే. అందుకే మనం పక్షిరాజులుగా పిలువబడతా ఉన్నాం. అందుకే ప్రవక్త చూసింది మనం చూడగలుగుతున్నాం, ప్రవక్త చూపించింది మనం చూడగలుగుతాం. వినడం కాదు. ఇప్పుడు అయ్యయ్యో ఇంత అరుస్తావన్నా కొంచెమని అర్థమవుతుందో లేదో. వినడం కాదు, ఇప్పుడు చూస్తాను. ఎవరిని? నిన్నే, నీ లైఫ్నే బైబుల్లో చూస్తూ ఉన్నావు, ఛాయలలో చూస్తూ ఉన్నావు, సాదృశ్యాలలో చూస్తూ ఉన్నావు, ముంగుర్తులలో చూస్తూ ఉన్నావు, ఉపమానములో చూస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడడం అంటే ఎలా? నీ జీవితంలో జరుగుతుంది, నీ జీవితంలో అది నెరవేర్పవుతా ఉన్నది. ఇప్పుడు ఆ వర్తమానం, ఆ వాక్యం నీలో నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఆ ప్రత్యక్షత ఇప్పుడు బయలుపరచబడతా ఉన్నది. ఆ ప్రత్యక్షత కనపరచబడతా ఉంది. ఇప్పుడు చేసే పనులన్నీ కాకి పనులు. పక్షిరాజు ఈకలు పెట్టుకొని నేను కూడా పక్షిరాజుని అని అంటే అయిపోయిందా? వినబడతలేదు నాకు. ఇవో ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఈగలను ఊడిపోతాయి. బ్రదబానం చెప్పాడు ఇది. ఎస్, దాని రంగంతా వెలిసిపోతుంది. ఓ కాకి ఏం చేసిందంటే నల్లగా ఉంటుంది, పావురంతో జతకట్టడానికి సున్నంలో మునిగిలేసింది. అది ఇట్లా వర్షం పడింది, మొత్తం దాని రంగంతా పోయి దాని రంగు బయటపడి, అసలు రంగు బయటపడి, దాని ఒరిజినల్ రంగు బయటపడి, అరే ఇది మన పావురం కాదురా, ఇది మన కాకి అని అర్థమైంది. ఇప్పుడు కూడా రంగులు బయటపడే కాలంలో మనం ఉన్నాము ఇప్పుడు. కరెక్టేనా? ఏది? పరిశుద్ధాత్మ వర్షంలో. వర్షం పరిశుద్ధాత్మ బాప్తిస్మమేనా? ప్రవక్త చెప్పాడు ఆ వర్షం పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని. సో ఆ వర్షంలో, ఆ తొలకరి కడవరి వర్షంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో బయటపడతా ఉందా అంతా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా?
ఈ వర్షంలో కూడా బయటపడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కొంచెం ఇటేట్ ఉందాం, సరిపోతుంది. అందరికి అర్థమైందని చెప్పింది. సో లెటస్ కానివ్వండి, వర్షం పడితే పడనివ్వండి. ప్రవక్త కాలంలో కనుక మనం ఉంటే మనం గొడుగు పట్టుకుని ఉండేటోళ్ళం కాదా? ఇప్పుడు కూడా అంతే. లెట్ ఇట్ బి, అది జరగని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. లేఖనంలో, వాక్యంలో ప్రాఫిట్ ఏమన్నాడో. సో వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ విలియం బ్రెనమ్? విలియం బ్రెనమ్ పరిచయం ఏంటిది? యేసు క్రీస్తుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను తన దాసులకు చూపించుటకై దూత వచ్చాడు, కనపరచుటకు. సరే, మొదటి రాకడలో, పాత నిబంధనలోని మొదటి రాకడలో ఇస్సాకు యొక్క స్టోరీ ఫిల్ఫిల్ అయిందా? మరలా చెప్తున్నా, మొదటి రాకడలో పాత నిబంధనలోని ఇస్సాకు యొక్క జీవిత కథ పూర్తయిందా? ఎందుకంటే ఇస్సాకు యొక్క జీవిత కథలో మొదటి భాగం సిలువను ఎత్తుకొని పోవడం. కరెక్టేనా? మొరియా కొండపైకి వెళ్ళాడా? తన కట్టలు తను మోసుకొని వెళ్ళాడా? తను అక్కడ సిలువ పెట్టినట్టుగా చూపించబడ్డదా? అక్కడ వరకే నెరవేరిపోయింది. మరి రెండవ రాకడ భాగం ఎట్టిపోయింది? ఏది? ఎలియాజరు పోవాలా, రిబ్కాను తీసుకురావాలా, సాయంకాల సమయంలో వీళ్ళిద్దరు కలుసుకోవాలా, సాయంకాల సమయంలో సాయంకాల వర్తమానికుడు వెళ్ళాలా, సాయంకాల సమయంలో సాయంకాల వర్తమానికుడు సాయంకాల సమయంలో ఉన్న వధువుని పట్టుకోవాలా, రిబ్కాను పట్టుకోవాలా, మళ్ళీ ఇస్సాకు దగ్గరికి తీసుకురావాలి. ఎవరుండగా? తీసుకొచ్చేదే ఎలియాజరు. లేకపోతే ఆమెకి ఎక్కడిది దారి? పంపించిన దూత అతను ఇస్సాకు నుండి పంపబడ్డాడు, తండ్రి నుండి పంపబడ్డాడు, అబ్రాహాం దగ్గర నుండి. కరెక్టేనా నేను చెప్పింది? ఇప్పుడు ఆ దూతకు మాత్రమే మార్గం తెలుసు, మళ్ళీ ఇస్సాకుని ఎక్కడ కలుసుకోగలరు. తీసుకొచ్చాడు. సాయంకాల సమయంలో వాళ్ళిద్దరు ఏకమయ్యారు గుడారంలో. ఎవరుండగా? అక్కడ ఎలియాజరు ఉండగా వివాహము జరిగింది, వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఎలియాజర్ ప్రజెంట్ టెన్స్లో. మరి ఇప్పుడు అది జరగాలనా లేదా? అయితే పాత నిబంధన మొత్తం ఎట్లా పూర్తయింది ఇప్పుడు? నెక్స్ట్, అబ్రాహాము జీవితంలో ఏదైతే ఉందో అది మొదటి రాకల్లో నెరవేరిపోయిందా? బాగా వినండి నేను అడిగే ప్రశ్నలు. అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి రాకడలో నెరవేర్పు అయినయా? అందుకే పాత నిబంధన కొట్టేబడలే. అందుకే పాత నిబంధనల నుండే ప్రవక్త తన వర్తమానం చెప్పేటప్పుడల్లా రిఫరెన్స్ అక్కడ నుండే తీసి చూపించేవాడు ఆయన. మీకు అర్థమైందని చెప్పింది? అందుకే ఆయన దాంట్లో నుండే తీసి చూపించేవాడు. ఆయన ఆ ఛాయలలో చూపించేవాడు, ఆ నీడల్లో చూపించేవాడు, ఆ ముంగుర్తులో చూపించేవాడు, ఆ ప్రవచనాలలో చూపించేవాడు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని అబ్రాహాము శారాల శరీర మార్పు లోతు దినాలలో జరగాల్సిన కార్యం అది మొదటి రాకడనా రెండవ రాకడనా? హే చెప్పండి. ఎలోహిం శరీరధారిగా రావడం అది మొదటి రాకడనా రెండవ రాకడనా? చెప్తలేరు మీరు ఎవరు కూడా. డౌట్ ఉందా మీకేమైనా? మీకు బైబిల్ తెలవదా? మొదటి రాకడలో శరీర మార్పులు జరిగినాయా? అబ్రహాం దగ్గరికి వచ్చాడా? ఆయన 7 అక్షరాలు కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చాడా? అబ్రహాము శరీరాల మార్పు అక్కడ జరిగిందా? జరగలేగా. ఆ ఛాయ జరగలేగా, ఆ నీడ జరగలేగా. ఆ నీడ ఆ ఛాయ ఎప్పుడు జరుగుతుంది? ప్రపంచము నాశనం అవుతున్న సమయంలో. ఎందుకంటే అక్కడ సొదొమ గొమొర్రా నాశనం అవుతున్న సమయం అది. ఆ పట్టణాలు అగ్ని చేత కాల్చబడుతున్న సమయం అది. మొదటి రాకడలో ఏ పట్టణాలైనా కాల్చబడ్డాయా? మొదటి రాకడలో ప్రపంచం నాశనమైందా? చెప్పండి. మరి ఏ రాకడలో నాశనం అవుతుంది? రెండవ రాకడ. ఇలా నేను చెప్పుకుండా పోతే ఈ వర్షం పడుతూనే ఉంటుంది, నేను చెప్తూనే ఉంటా, మీకు చూపిస్తూనే ఉంటా.
బ్రదర్, రెండవ రాకడ కూర్చున్నన్ని ప్రవచనాలు మొదటి రాకడ కూడా లేవండి. ఎందుకు చెప్పాలా? కారణం ఉంది. రెండవ రాకడ యొక్క ప్రవచనాలు, సాదృశ్యాలు, ఛాయలు, నీడలు ఆది కాండము నుండి దేవుడు ఎందుకు చూపించుకుంటూ వచ్చాడంటే, ఏది సాధించాలని మొదలుపెట్టాడో అది రెండవ రాకడలో పూర్తవుతుంది. ఆయన సాధించాలనుకున్నది ఎవరిని ముందుగా నిర్ణయించాడో వాళ్ళను పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరుస్తా ఉన్నాడు. మరొక స్త్రీకి మహిమ ఏంటిది? అనామకురాలైన ఆమె, ఎవ్వరు పక్కింటి కూడా తెలవని ఆమె, ఒక్కసారి వివాహమవుతోటే ప్రపంచంలో ఆమె పేరు మోగుతూ ఉంటుంది. అక్కడ మహిమపరచబడుతుంది. క్యాచ్ ఇట్. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? అది ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏది మొదలుపెట్టాడో దాన్ని ఇప్పుడు ఆయన సాధిస్తాడు, పొందుకుంటున్నాడు, ఫలితాలు వస్తున్నాయి. ఆమేన్. అర్థమైందని చెప్పింది. సో దట్స్ ద రీజన్ ద ప్రాఫిట్స్ మినిస్ట్రీ, విలియం బ్రెన్హామ్ గారు ఒక పరిచర్య మర్మమంతా సమాప్తం చేయడం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడడం. అదే ప్రకటన 10:1. క్రీస్తు మర్మమై ఉన్న వధువు, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఆ బయలుపాటు, ఆ మర్మంను సమాప్తం చేయడం. ఎలా? కనపరచుడు ద్వారా. ఓయ్, కనపరచుడు ద్వారా. పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటాయి? దయ్యం దగ్గర కూడా ఉంటాయి. ఓసారి నేను బ్రదర్ మోసస్ దయానందం గారిని అడిగిన, బ్రదర్ ఏంది బ్రదర్ మీరు డినామినేషన్లో కూడా పుస్తకాలు పంపుతున్నారట, ఏంటి అంటే, లూసిఫర్ అడిగినా నేను ఇస్తా అన్నాడు ఆయన. పాతాళ లోకములో లూసిఫర్ అడిగినా నేను ఆ పుస్తకాలు పంపుతా బ్రదర్ అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, కరెక్టే, పంపాలా, కానీ కనపరచబడడం అందరికి కాదుగా. బ్రదర్ బేనాం వచ్చింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తును కనపరచడానికి, యేసుక్రీస్తులో ఉన్న వధువుని కనపరచడానికి, వాళ్ళిద్దరికి వివాహం చేయడానికి, ఇదంతా కనబడాలా. ఎవరికి కనబడుతుంది? మొదటి రాకడ ఎవరికి కనబడింది? అప్పుడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు, ఎన్నికలో ఉన్న వారికి. ఇప్పుడు కూడా రెండవ రాకడలో ఎవరు కనబడుతుంది? ఇది ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు, ఎన్నికలో ఉన్న వాళ్ళకు. మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? గుడ్డి సంఘం. ఇప్పుడు కూడా ఏమవుతుంది? గుడ్డి సంఘం. మీకు అర్థమైందని చెప్పింది. అందుకే అందరూ బైబిల్ చదువుతారు, కానీ మనం చదివినట్టు ఎవడు చదవలేడు. అర్థమైందని అన్నది. అందరూ బైబిల్ చదువుతారు. ఒక్కొక్కరు చెప్తా ఉంటాడు బోధకులు, పెద్ద పెద్ద డినామినేషన్ బోధకులు, నేను 100 సార్లు పూర్తి చేసిన బైబిల్ని. 100 సార్ల 119 కీర్తన అంతా నా నాలుక పైన ఉన్నది, చెప్పేస్తా నేను ఇప్పుడే అని చెప్తా అంటాడు. 119 కీర్తన అప్పచెప్తాడు. బైబిల్ అంతా నా నాలుక పైన ఉన్నది, 100 సార్లు పూర్తి చేసిన. నువ్వు ఎన్నిసార్లు పూర్తి చేసినా నీకు కనలేవు, నీకు అది కనపరచబడదు. కనపరచబడాలంటే నీవు గుడ్డోడవై ఉండకూడదు. మీరు చూచియు చూడక ఉన్నారు, చూడలేకున్నారు. మీరు వినియు వినకయు గ్రహించలేకున్నారు. ఆ కనపరచబడడం ఇప్పుడు జరుగుతుంది. ద వర్డ్ బికమింగ్ ద ఫ్లెష్. వాక్యం రక్త మాంసములు అవుతున్నది, శరీరం అవుతున్నది. ఇప్పుడు దాన్ని ప్రకటించడానికి ఏలియా వచ్చాడు, దాన్ని ప్రకటించడానికి అపోస్తులు వచ్చారు. అపోస్తులు బోధ 2000 సంవత్సరాల క్రితంలో ఉన్న వాక్యం శరీరధార అవుట కాదు. ఇప్పుడు రెండవ రాకడలో శరీరధార అవుతున్న రాకడలో వాక్యము శరీరధార అవుతున్నది. అది చెప్పడానికి వచ్చాడు, అది కనపరచడానికి వచ్చాడు. బ్రదర్, ఆమె యేసుక్రీస్తుకు దేవుడిచ్చాడా? ఇచ్చాడని బైబిల్ అంటుంది. ఎప్పుడు ఇచ్చాడు బ్రదర్? జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకే ప్రాఫిట్ ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు ఎక్కడున్నాడో నువ్వు కూడా అక్కడున్నావు. ఆదాము ఉన్నప్పుడు నేను కూడా అక్కడున్నా. ఎంతమంది విన్నారు? మోషే ఆ అగ్ని స్తంభాన్ని కలుసుకున్నప్పుడు ఆ పొదలో నేను కూడా అక్కడున్నా అన్నాడా లేదా? బ్రదర్ బేనాం, నీకేమైనా పిచ్చెక్కిందా? నీ వయసు ఎక్కడా? నువ్వు పుట్టింది ఎప్పుడు?
నువ్వు ఏ కాలంలో పుట్టావు, ఏ వయసులో ఉన్నావు, నువ్వు ఉన్నావు అని అంటాను. అదే ఆ రోజు యేసు ప్రభువు కూడా అబ్రహాము నా దినమును చూడగోరాడు అని, అబ్రహాము కంటే ముందున్న వాడనని చెప్పినప్పుడు నీకేమైనా పిచ్చెక్కిన దానికి 50 సంవత్సరాలు కూడా లేవే? చూడడం అంటే అర్థమవడం, చూడడం అంటే అర్థమవడం. సీయింగ్ మీన్స్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ అందరికీ రాదు, ఆ అండర్స్టాండింగ్ అందరికీ రాదు, ఆ అవగాహన అందరికీ రాదు, అర్థమవడం అందరికీ రాదు. ఆ అర్థము పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పాలి. ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పాలి. ఇలాంటి వర్తమానాలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పాలి. మీ పాస్టర్ వర్తమానాలు మీరు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పాలి దాన్ని. ఎందుకంటే పరిశుద్ధాత్మ మాత్రమే ప్రత్యక్షతనిచ్చేవాడు, పరిశుద్ధాత్మ మాత్రమే బయలుపాటునిచ్చేవాడు. అందుకే అది వింటున్నప్పుడు పరిశుద్ధాత్మనే చెప్పాలి దాన్ని. ఎవరు చెప్తాడు? ఎవరు నేర్పరచుకున్నాడో వాళ్ళకు, ఎవరు ఎన్నుకున్నాడో వాళ్ళకు. ఆమెనంటారా? అర్థమైందని చెప్పింది. జాగ్రత్త వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పేది. హల్లెలూయా. సో నేను ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్త వినండి. వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ సెవెంత్ ఏంజెల్? వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా ఆఫ్ దిస్ డే? 7వ దూత యొక్క పరిచర్య ఏంటి? ఏలియా, ఈ దినం యొక్క ఏలియా పరిచర్య ఏంటి? దేవుని మర్మము సమాప్తం చేయుట. ఏంటది? దేవుని మర్మమైన క్రీస్తును బయలుపరచుట. చరిత్రలో వచ్చిన క్రీస్తుని కాదు, ప్రజెంట్ టెన్స్లో వచ్చిన క్రీస్తుని. చరిత్రలో వచ్చిన క్రీస్తుని కాదు, ప్రజెంట్ టెన్స్లో వచ్చిన క్రీస్తుని, ప్రస్తుత కాలంలో వచ్చిన క్రీస్తుని ఆయనను పరిచయం చేయాలా. ప్రకటన 10:1 వచ్చిన క్రీస్తుని పరిచయం చేయాలా. అది మాత్రమే కాదు, ఆ క్రీస్తులో ఒక మర్మం ఉన్నది, ఆ క్రీస్తులో ఒక ప్రత్యక్షత ఉన్నది. ఇప్పుడు ఆ ప్రత్యక్షతను కూడా పరిచయం చేయాలి, ఆ ప్రత్యక్షతను కూడా కనపరచాలి. ఎవరికి? ఆ ప్రత్యక్షతలో ఉన్నవారికి. ఆ మర్మం ఎవరికి తెరబడుతున్నది? ఆ మర్మములో ఉన్నవారికి. ఆ మర్మం వాళ్ళలోనే తెరబడుతుంది. పొద్దున చెప్పానుగా నేను, యెషయా 9 ఎవరికి, యెషయా 9:6 ఎవరికి తెరబడింది? యెషయా 7:14 ఎవరికి తెరబడింది? మరియు తెరబడింది. అన్న కైబలకు తెరబడలా. అప్పుడున్న శాస్త్రుల పరిసర సద్దుకేలకు తెరవబడలా. వాళ్ళకి లేఖనాలు తెలవదా? బాగా తెలుసు, కానీ తెరవబడలే. ఎందుకు? ఆ మర్మంలో వారు లేరు, ఆ మర్మం వారిలో జరుగుతలేదు, అందుకే వాళ్ళకి తెరవబడతలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఆయన మర్మంలో ఉండి అప్పుడు ఆ మర్మం నీలో తెరవబడితే నువ్వు ఎవరో లేఖనంలో చూసుకొని ఆ బాలులాగా అది నేనే, అది నేనే, అది నేనే, అందుకే నా జీవితంలో ఇలా జరుగుతున్నది అని నువ్వు చెప్పగలుగుతా ఉంటావు. డినామినేషన్ లాగా దేవుని కృపను బట్టి, దేవుడు దయ వలన మొన్ననే నేను చర్చ్ కట్టేసినాను, దేవుని కృపను బట్టి దేవుడు దయ వలన నేను సాక్ష్యం ఇస్తున్నాను, మొన్ననే కారు కొనుక్కున్నాను, మొన్ననే ఒక ఇల్లు ప్లాట్ కొన్నాను, మొన్ననే. అది కాదు మన సాక్ష్యం. జీవవాక్యమును గూర్చి ఏది వింటిమో, ఏది మన కనులారా చూచితిమో, ఏది నిదానించి తాకితిమో, తాకి చూసామో, నిదానించి కనుగొన్నామో దాని గురించిన సాక్ష్యం, అపోస్తల సాక్ష్యం. తిరిగి అపోస్తల బోధ వైపు వెళ్ళుట. అపోస్తల బోధ వైపు వెళ్ళుట అంటే మొదటి రాకడ గురించి చెప్పడం కాదు, రెండవ రాకడను గురించి. అప్పుడు అక్కడ అపోస్తలు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ అపోస్తలు ఉన్నారు. అప్పుడు అక్కడ 5 రకాల పరీక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ 5 రకాల పరీక్షలు ఉన్నాయి. 5 రకాల పరీక్షలకు ముందు అప్పుడు అక్కడ ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు, ఇక్కడ కూడా ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు. ఆ ఏకైక మనిషి కుమారుని పరిచయం చేయడానికి అప్పుడు అక్కడ ఏలియా వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఏలియా వచ్చాడు. దట్ ఈస్ ద మెసేజ్. ఇది కాకుండా వేరే ఏ చరిత్ర చెప్పినా, వేరే ఏ సువార్త చెప్పినా పౌలు గారు చెప్పినట్టుగా వాడు శాపగ్రస్తుడు. మేము మీకు చెప్పిన యేసును కాక మరొక యేసుని, మీరు పొందుకున్న ఆత్మ కాక మరొక ఆత్మను, మీరు అంగీకరించిన సువార్త కాక, మేము చెప్పిన సువార్త కాక మరొక సువార్తను ఒకవేళ మీరు పొందుకున్నట్లయితే, నమ్మినట్లయితే దాని ఫలితం మీరు అనుభవించాల్సిందే. సహించుట యుక్తమే అంటే దాని ఫలితం మీరు అనుభవించాల్సిందే.
అనుభవిస్తారు అంతే. ఏంటి బ్రదర్ దాని ఫలితం? అక్కడ ఇశ్రాయేలు సంఘం శ్రమలోకి పోయింది మొదటి రాకడ తర్వాత. ఇప్పుడు అన్యజనుల సంఘం మళ్ళీ శ్రమలోకి పోతున్నది. గుర్తుపెట్టుకోండి, అక్కడ వాళ్ళు హింసించి చంపబడ్డారు, ఇక్కడ కూడా వీళ్ళు హింసించి చంపబడబోతున్నారు. బ్రదబానం ఏమన్నాడు? క్రీస్తును త్రోసేసినందుకే, వాక్యాన్ని త్రోసేసినందుకే వారికి ఆ శిక్ష వచ్చింది. తీతు రోము వారిని శిక్షించింది, అన్ని రోము. కరెక్టేనా? ఇప్పుడు కూడా పోపు రోము వీళ్ళని శిక్షించబోతుంది. నీకేమైనా అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం కావులే, ఎందుకంటే నాకు తెలుసు కదా. ఇప్పటిదాకా నేనే చెప్తానగా. అర్థం కావాలంటే, అది కనపరచబడాలంటే, దాన్ని చూడాలంటే నువ్వు అందులో ఉండాలగా. మీరు నా యందును నా మాటలు మీ యందును ఉంటేనే కదా మీకు అర్థమయ్యేది. ఆ దినమున మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని తెలుసుకుందురు. ఆ దినమే ఈ దినమై ఉన్నది. ఫ్రెండ్స్, ఈరోజు డినామినేషన్ సాక్షులం కాదు మనం. దేవుడి కృపను బట్టి నా కొడుకు పుట్టాడు, దేవుడి కృపను బట్టి నాకు మొన్ననే జాబ్ వచ్చింది, అవన్నీ ఓకే. నీకే రాలేదు, పక్కకు నన్ను కూడా వచ్చింది. వాడే నీ బాస్. ఇప్పుడు నువ్వు చేస్తున్న కంపెనీలో వాడే ఇప్పుడు బాస్ నీకు. వాడు అన్యుడు. వాడు చెప్పినట్టు నువ్వు వినాలా? ఇక్కడ నువ్వు దేవుని కృపను బట్టి వచ్చిందంటున్నావు, వాడు దేవుడి కృపను వచ్చింది వాడు అంటున్నాడు. నేను ఏలటోడు వాడు. ఇప్పుడు 140 కోట్ల ప్రజలను ఏలుతున్న ఒక వ్యక్తి అన్యుడు, ఇండియాని ఏలుతున్నవాడు, ఒక విగ్రహార్థికుడు. మీకేమైనా అర్థమవుతుందా నేను చెప్పింది? మరి వాళ్ళకి ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని కృపను బట్టి మాకు కూడా వచ్చిందని చెప్తానుగా వాళ్ళు కూడా. అది కాదు మన సాక్ష్యం, అది డినామినేషన్ సాక్ష్యాలు, అది సతీష్ కుమార్ సాక్ష్యాలు. అవి సతీష్ కుమార్ సాక్ష్యాలు, జాన్ వెస్లీ సాక్ష్యాలు, మీ సంఘ శాఖలు ఉంటాయి చూడండి ఇక్కడ మీ ఇంటి పక్కన, వాళ్ళ సాక్ష్యాలు అవి. మన సాక్ష్యం ఏంటి? అపోస్తుల సాక్ష్యం, జీవవాక్యమును గూర్చినది. ఏది వింటిమో, 7 సంఘకాలలో ఏది వింటుమో, ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో త్వరగా వస్తున్నాను. ప్రతి సంఘకాలంలో చెప్పాడా? వస్తున్నానని చెప్పాడా? మరి నవదేకర కాలంలో వచ్చుతాడు ఏమన్నాడు? ఇదిగో తలుపు మీద నిల్చున్నా అంటే వచ్చేసిండా లేదా? ఇప్పుడు తలుపు దగ్గర ఉన్నాడా లేదా? తడతా ఉన్నాడా లేదా? స్వరం వినబడుతుందా లేదా? స్వరము వినబడి తలుపు తెరిచిన వారికి ఏం చేస్తాడట? ఆయనతో వానితో ఆయన కలిసి ఏకమై మెల్కీసెదెకుతో కలిసి భోజనం చేస్తా ఉన్నారు. ప్రభురాత్రి భోజనం మెల్కీసెదెకుతో కలిసి భోజనమై ఉన్నది. అది మొదటి రాకల్లో మెల్కీసెదెకు శరీరధారై రక్త మాంసములై అపోస్తులు ఆ మెల్కీసెదెకుతో కలిసి భోజనం చేశారు. రెండవ రాకడలో మళ్ళీ మెల్కీసెదెకు శరీరధారి అయి, ఆమేన్, మళ్ళీ ఇప్పుడు ఈ అపోస్తులు, మళ్ళీ ఇప్పుడు ఈ శిష్యులు, మళ్ళీ ఇప్పుడు ఈ వధువు కలిసి భోజనం చేస్తా ఉన్నది. అది ప్రభురాత్రి భోజనం ఒక మర్మం. అది డినామినేషన్ లాగా కాదు మన మర్మాలు. సంఘటనలవి, త్వరలో సంబంధింపబడిన సంఘటనలు. దాని మీద చెప్తే మళ్ళీ పొద్దునవుతుంది. ఏమన్నాడు? చదవండి ఒకసారి, ఇది ఒక్కసారి చదవండి అంతే, జస్ట్ వన్ టైం చదివి ముగిద్దాం. క్వశ్చన్ మార్క్ ఏం పెట్టాను? నా పేరు మార్క్, మీకేం క్వశ్చన్ మార్క్ పెట్టాను? ఖచ్చితంగా మీకు ఆన్సర్ చెప్పే వెళ్తాను. ఇక్కడ ఏనండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆయన అంటే యేసుక్రీస్తు. ఈ సంగతులు త్వరలో, నువ్వు ఎవరివి? సంఘటన, హ్యాపెనింగ్స్. అవి ప్రసంగాలు కావవి, హ్యాపెనింగ్స్, సంఘటనలు. అవి సంభవిస్తానే, అవి కనపరుస్తానే. అవి ప్రసంగాలు కావవి. 1200 టేబుల్లోనే ప్రసంగాలు రాలవి. ఏది వింటానవో అది ఇప్పుడు సంభవిస్తుంది. ఏదక్కడ చెప్పాడు ప్రవక్త 50 ఏళ్ల క్రితము, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. అది 60 ఏళ్ల క్రితం చెప్పింది, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. సంఘటనలు అవి కనపరచబడుతున్నాయి ఇప్పుడు. అవి నెరవేరు, కనపరచబడడం. అందుకే ఈ కనపరచబడే దగ్గరనే ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే గుడ్డోడికి కనబడదు, వాడు వింటాడు కానీ మనకు కనబడదు. అందుకేమంటాడు?
నేను ప్రకటన 11ని రెండవ రాకడగా నమ్మను. మరి ఏం రాకడ నమ్ముతావు? ఒరే గుడ్డోడా, ఏం రాకడ నమ్ముతావు నువ్వు చెప్పు నాకు. ఓరి గుడ్డోడా, గుడ్డి పరిసేయుడా, ఏది నమ్ముతావు చెప్పు. ఏలియా ఏ రాకడని చెప్పడానికి వచ్చిండు? ఏలియా వచ్చిండంటేనే రాకడ జరగాల. మొదటి రాకడలో ఏలియా వచ్చిందంటేనే